హలో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డిఎఫ్జి డైహార్డ్ ఫ్యాన్ ప్లస్ M1X వీళ్ళిద్దరూ ప్లేయర్ కలిపి పెట్టాడు అనమాట. ఇతను అయితే చాలా మూమెంట్ ప్లేయర్ అనమాట. ఇతని గేమ్ ప్లే అయితే ఓపీ లెవెల్లో ఉంది. తన గేమ్ ప్లే చూసినట్టయితే చాలా బాగుందని మీరే చెప్తారనమాట. అందుకోసమే మనమైతే అతనితో అయితే 1v1 అయితే రూమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డిఎఫ్జి M1X అనమాట. ఇతనైతే మూమెంట్ ప్లస్ హెడ్ షాట్ యాక్యురసీ చాలా బాగుందన్నమాట. చూడొచ్చు, ఇతను డిఎఫ్జి డైహార్డ్ ఫ్యాను, ఓకేనా. మనమైతే అతనికి అయితే అడిగామన్నమాట 1v1 ఆడతావు బ్రో అని. ఓకే, ట్రై చేస్తా ఉన్నాడు. అతన్ని కొట్టడానికి మనం ట్రై చేయాలి, కానీ అతను మనం డెఫీట్ చేయడం చాలా కష్టం. అతని మూమెంట్ బట్టి యాక్యురసీ ఉందన్నమాట. మనకి మూమెంట్ తక్కువైనా పర్లేదు, లైట్గా అయితే యాక్యురసీ అయితే కనెక్ట్ చేస్తామన్నమాట, ఓకేనా. రూమ్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాము. ఫైనల్లీ ఈవెంపీ అయితే పెట్టుకుందాము, ఓకేనా. ఈవెంపీ ఎందుకంటే డిఎఫ్జి గిల్డ్ ప్లేయర్స్ చాలా వరకు ఈవెంపీ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, ఓకేనా. రూమ్ అయితే క్రియేట్ అయిపోయిందనమాట. అతనికైతే ఓకేనని అయితే మెసేజ్ అయితే చేద్దాము. ఓకే, అయిపోయింది. అతను రిప్లై అసలు చూద్దాం, ఓకేనా. మనం వచ్చేసి ఓకే క్యాట్స్ ఓకే, మనం కానీ ఓవర్ మూమెంట్ బండిల్ అయితే వేసుకున్నాం అనమాట. ఓకే అని అయితే మెసేజ్ అయితే పెట్టాడు డిఎఫ్జి. ఓకే, మనం ఏం మెసేజ్ ఏం పెట్టక్కర్లేదు. ఓకే, స్టార్ట్ అయితే చేసుకుందాం అనమాట. మన మొబైల్ కొద్దిగా ల్యాగింగ్ కాబట్టి మొత్తం గేమ్ ప్లే మొత్తం పెట్టడింగ్ రికార్డింగ్లో అయితే ఉంటుందన్నమాట. మరి మనం ఫస్ట్ రౌండ్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయామన్నమాట. ఓకే, చూద్దాం ఫస్ట్ రౌండ్ ఎవరు గెలుస్తారనేది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం అయితే కట్ చేసి అయితే పెట్టామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ మామూలుగా ఎట్టాడైతే కొట్టది చూడొచ్చు. అతను ఓవర్ మూమెంట్ అరే ఈ ఓవర్ మూమెంట్ ప్లస్ యాక్యురసీ అనమాట. గన్ స్విచ్ ఆడుతున్నాడు. చాలా వరకు ఆ ప్లేయర్ వచ్చేసి గన్ స్విచ్లోనే యాక్యురసీతో కనెక్ట్ అయితే చేస్తున్నాడు. మనం కొద్దిగా బాల్ వేసుకుని అన్నట్టయితే కొట్టచ్చు అనుకుంటున్నాం. మేబీ ట్రై చేద్దాం. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. చూద్దాం ఎక్కడున్నాడు. ఇక్కడ ఓపెన్ అయితే రావడం లేదనమాట, మొత్తంలో అయితే పడిపోయిందనమాట ఫస్ట్ రౌండ్. ఓకేనా, మనం కానీ ఓవర్ మూమెంట్ తిప్పి ట్రై చేద్దామన్నమాట. ఓకే, మనం కొట్టిన తర్వాత ఓవర్ మూమెంట్ అయితే ఇద్దామన్నమాట. ఎందుకంటే మనము మూమెంట్ ప్లస్ యాక్యురసీ కనెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. మన మొబైల్ అయితే చాలా ల్యాగింగ్ అయితే అవుతుంది అనమాట. ఇద్దాం. నెక్స్ట్ మనకి సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. బాడీ తీసేస్తాడు, ఎక్కడ పడాలి సార్ పడిపోయిందనమాట. మరి షార్ట్ రేంజ్లో కాకపోయినా మిడ్ రేంజ్లో అయితే హెడ్ షాట్ అయితే మనమైతే కొట్టేసాం. చూద్దాం, అతన్ని అయితే 1 రౌండ్ అయితే కొట్టాడు. మనమైతే 2 రౌండ్స్ అయితే డిఫీట్ అయితే చేసామన్నమాట, ఓకేనా. ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నెక్స్ట్ ఏ ప్లేయర్తో ఆడాలనేది కామెంట్ అయితే చేసేయండి, ఓకేనా. చూద్దాం ఎక్కడున్నాడు. జస్ట్ ఈసారి కానీ ట్రై అయితే చేద్దామన్నమాట కొట్టడానికి. అతను కనపడ్డనమాట గన్ స్విచ్లో. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి అయితే మూమెంట్ అయితే ఇస్తుంటాడు. మనం కొద్దిగా వాల్ వేసుకున్నట్టయితే చూడొచ్చు. అతను ఓన్లీ గన్ స్విచ్ ఆడుతున్నాడు. మనం ఇన్ని వాల్ వేసినప్పటికీ అతను వాల్ వేయడం పడిపోయింది అనమాట. వాల్ వేసుకుని ఆడాలి. ఓకే, ఎంత మూమెంట్ ఉన్నప్పటికీ పర్లేదు, ట్రై అయితే చేద్దామన్నమాట. M1X అని పెట్టినిచ్చి మూమెంట్ ప్లస్ యాక్యురసీ ఉంటుంది. ఓకే, పర్లేదు. అతను కానీ చాలా ట్రెండింగ్లో ఉన్నాడు. M1X తెలిసినట్టయితే మీరు ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేశాడు, ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఈ రౌండ్లో ఎక్కడున్నాడు. అరే ఇక్కడికైతే మనల్ని అయితే పిలిచాడు అనమాట. ఇక్కడ ఉన్నాడు, వచ్చాడు. అరే పడలేదు, మనం మూమెంట్ ఇద్దాం. మూమెంట్ అరే ఇక్కడైతే చాలా లాగిందనమాట. ఇక మనకైతే పడిపోయింది. చూడొచ్చు మీరు, అతను జంపెడ్ షాట్ బుల్లెట్ సౌండ్ కానీ కనెక్ట్ కావడం లేదనమాట. చూడొద్దు, ఓకేనా. మరి మనకి అయితే ఇప్పుడైతే 5th రౌండ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే 6th రౌండ్ స్టార్ట్ అయితే కాబోతుంది, ఓకేనా. ఈసారైనా కొట్టాలి. మరి షార్ట్ రేంజ్ వుడ్ స్పీకర్తో అసలుకి ఏమన్నా వుడ్ స్పీకర్తో షార్ట్ రేంజ్ 2 వుడ్ స్పీకర్లు ఎత్తుకొచ్చాడనమాట. ఒకసారి M1W7, ఇంకొకసారి వుడ్ స్పీకర్ అయితే తీసుకొస్తున్నాడు. కానీ ఇక్కడైతే మొత్తం బాడీ పడిపోయింది. హెడ్ షాట్ 56 అయితే లాస్ట్ అయితే హెడ్ అయితే కొట్టేసాం మనము, ఓకేనా. ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. ఇక్కడ ఉన్నాడు, మిల్ అయితే వచ్చేసింది అనమాట. మన ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. మిల్ వచ్చేసి ఎక్కడున్నాడు చూద్దాం, ఓకేనా. ఇక్కడికైతే వచ్చాడనమాట. చూడొచ్చు. అరే షార్ట్ రేంజ్ అయితే మొత్తానికి ఫుల్ రెడ్ నెంబర్స్ అనమాట. ఎక్కడైతే మనకైతే బాడీ షాట్లు అయితే పడలేదు ఇంతవరకు 5 రౌండ్స్ వచ్చేసి, ఓకేనా. చూద్దాం నెక్స్ట్ రౌండ్ ఎలా కొట్టాడనేది, ఓకేనా. ఇక్కడ ఉన్నాడు, చూద్దాం. మనం కొద్దిగా వాళ్ళలోంచి జస్ట్ ఓపెన్ రాగానే కొట్టేస్తాడనమాట. ట్రై చేద్దాం 5-4 అనమాట. కంబ్యాక్ ఇస్తాడో లేకపోతే మనమే కొట్టేద్దాము, ఓకేనా. అది ఇక్కడైతే మనమైతే వాళ్ళు అయితే స్ట్రక్ అయితే అయ్యామన్నమాట. చూడొచ్చు మీరు, ఇక్కడైతే బాడీ షాట్స్ అయితే అతనైతే ఎలిమినేట్ అయితే చేశాడు. ఇప్పుడు ఫైనల్ వచ్చేసి 5-5 అనమాట. ఇద్దరి స్కోర్ అయితే ఈక్వల్గా ఉంది. ఇంకొక 2 రౌండ్స్ ఎవరైతే కొడతారో వాళ్ళైతే విన్ అయిపోతాం అనమాట. ట్రై అయితే చేద్దాం. ఇక్కడ నుంచి మనం ఇక్కడ కొద్దిగా అతను అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి పడిపోయింది. అలా ఇవ్వకూడదు అనమాట. మనం కొద్దిగా వెయిట్ చేసినట్టయితే కాదనమాట, వెయిట్ చేయకూడదు.
అయినప్పటికీ కొద్దిగా మనము జిగ్జాగ్ మూమెంట్ అయితే కొట్టలేము, ఎందుకంటే మన మొబైల్ చాలా ల్యాగ్ అయితే ఇస్తుంది. ఓకేనా, ట్రై అయితే చేద్దాం. ఈ రౌండ్ అయితే ఈ రౌండ్ ఇంకా మనమైతే కొట్టేస్తున్నాం అనమాట. చూడొచ్చు మీరైతే ఈ రౌండ్లో చాలా వరకు అతను కానీ ఫైటింగ్ చేశాడనమాట. మనం చూడొచ్చు లాస్ట్ దాకా అయితే వచ్చింది జోను ఓవరాల్. ఓకేనా, ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడైతే మనమైతే జాయిస్టిక్ అయితే కొట్టాము, ఎందుకంటే మన మొబైల్ అక్కడికే ల్యాగ్ అయితే అయిపోతుంది. చూడొచ్చు జోన్లోకి వెళ్ళి చాలా డ్యామేజ్ తీసుకున్నాడు అక్కడ జోన్లోన. అయినప్పటికీ మనము హెడ్ షాట్ అయితే కొట్టాము. రియాక్షన్ అయితే చూద్దాము. ఓకేనా, అతని రియాక్షన్ ఎలా ఉంటుంది. కొద్దిగా లైట్కి మాత్రమే జాయిస్టిక్ అయితే తిప్పామన్నమాట. ఇదేనమాట మన వీడియో వచ్చేసి. ఓకేనా, 7/5 అనమాట. అతను కానీ చాలా బాగా అయితే ఆడాడు. అతని గేమ్ ప్లే కానీ నచ్చినట్టయితే మీరు ఒక్కసారి లైక్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, ఇంతవరకు చూసిన వాళ్ళు ఒక్కసారి రెడ్ హార్ట్ అయితే కామెంట్ చేయండి అనమాట. ఓకేనా, ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి రెడ్ హార్ట్ అయితే కామెంట్ చేయండి. ఓకే, మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పీసీలో లైవ్ క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూడొచ్చు ఓపీ బ్రో అని అయితే పెట్టాడు. మనం కానీ ఒక మెసేజ్ అయితే పెడదాం, ఓపీ బ్రో మూమెంట్. ఓకే, అతని మూమెంట్ అయితే చాలా బాగుందన్నమాట. ఓకేనా, ఓపీ బ్రో మూమెంట్. ఓకే, సెండ్ అయితే చేద్దాం. ఇంకా రూమ్ అయితే క్లోజ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న చాలామంది చూస్తున్నాం, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని